పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు కృష్ణ ద్వాదశి, కార్తీక మాసంలో కృష్ణ ద్వాదశి. ఏకాదశికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ద్వాదశికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు అంబరీష చక్రవర్తి గురించి తెలుసుకుందాము. అంబరీషుడు విష్ణు భక్తుడు. అంబరీష చక్రవర్తి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. అలా ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణువు మీద భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు అంబరీషుడు. అలా ఒకసారి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ రోజంతా ఉపవాసము ఉండి మరుసటి నాడు ద్వాదశి నాడు పారణ చేసి అతిథి అభ్యాగతి అనని చెప్పి అతిథులకు భోజనానికి పిలిచారు. అప్పుడు దూర్వాస మహర్షి కూడా తన శిష్యులతో అంబరీష చక్రవర్తి రాజ్యానికి రాగా అంబరీషుడు ఆయనని సాదరంగా ఆహ్వానించి భోజనానికి ఆహ్వానించారు. అప్పుడు దూర్వాస మహర్షి తన శిష్యులతో నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి వస్తానని చెప్పి నదీ తీరానికి వెళ్ళారు. కానీ ఎంతసేపటికి రాకపోగా ద్వాదశి గడియలు మించిపోవడంతో అంబరీష చక్రవర్తి పరివారం అంతా, స్వామి ఇంకా నిన్నంతా ఉపవాసం ఉన్నారు కదా, ద్వాదశి గడియలు కూడా వెళ్ళిపోతున్నాయి, కనీసము జలమన్నా తీసుకోండి అని చెప్పగా తన సన్నిహితులు చెప్పగా జలాన్ని తీసుకుంటాడు అంబరీష చక్రవర్తి. ఈ లోపల నదీ తీరానికి స్నానానికి వెళ్ళిన దూర్వాస మహర్షి వచ్చి తన దివ్యదృష్టితో అంతా గమనించి జలం తీసుకున్నాడనని చెప్పి అంబరీష చక్రవర్తిపై కోపించి తన శిరస్సు మీద ఉన్న కేశాన్ని నేలకేసి కొట్టి ఒక కృత్య అనే రాక్షసిని సృష్టించి అంబరీష చక్రవర్తి మీదికి సంహరించమనని చెప్పి చెప్తాడు దూర్వాస మహర్షి. అప్పుడు కృత్య అనే రాక్షసి అంబరీషును సంహరించడానికి వెళ్ళగా ఇది అంతా వైకుంఠము నుండి చూస్తున్న విష్ణుమూర్తి తన భక్తుడిపై దూర్వాస మహర్షి కృత్యని పంపించడం అంతా చూస్తున్న విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని, సుదర్శన చక్రాన్ని ఆ కృత్య అనే రాక్షసిని సంహరించమనని పంపుతాడు. ఆ సుదర్శన చక్రము వైకుంఠము నుండి బయలుదేరి భూలోకానికి వచ్చి ఆ కృత్య అనే రాక్షసిని సంహరించి తిరిగి దూర్వాస మహర్షి మీదకి కూడా సంహరించడానికి వెళుతూ ఉన్నది. అది చూసి భయముతో దూర్వాస మహర్షి ఒక గుహలోనికి వెళ్ళాడు. సుదర్శన చక్రం కూడా గుహలోనికి వెళ్ళింది. మరలా సముద్రంలోకి వెళ్ళాడు. మరలా సుదర్శన చక్రం కూడా సముద్రం దాకా వెళ్ళింది. తర్వాత బ్రహ్మలోకానికి పరుగులు తీశాడు దూర్వాస మహర్షి. అక్కడికి కూడా సుదర్శన చక్రము వెళ్ళింది. తర్వాత బ్రహ్మదేవుడు నా వల్ల కాదు, విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళమనగా విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాడు దూర్వాస మహర్షి. విష్ణుమూర్తి నా వల్ల కూడా కాదు, నువ్వు శాపం ఇచ్చిన ఆ అంబరీషుని దగ్గరికే వెళ్ళి ఆయన్నే శరణు వేడుకోమనని చెప్పగా అప్పుడు దూర్వాస మహర్షి మరలా అంబరీష చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడగా అప్పుడు అంబరీషుడు విష్ణుమూర్తిని ప్రార్థించి తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకోమనని చెప్పి ప్రార్థించగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇలా ఎంతో విష్ణు భక్తుడైన ఆ అంబరీష చక్రవర్తి మీద పాదాల మీదనే పడి దూర్వాస మహర్షి తన కోపిష్టి తనము వలన ఎంత అవివేకాన్ని కోల్పోయాడో ఈ కథ వలన మనకు తెలుస్తుంది. ఎంతో భక్తితో, విష్ణు భక్తితో ఏకాదశి వ్రతం ఆచరించిన అంబరీష చక్రవర్తిని ఆ భగవంతుడు తన
భక్తితో ఎలా హక్కున చేర్చుకున్నాడో మనకు ఈ కథ ద్వారా, అంబరీషుడి కథ ద్వారా తెలుస్తుంది. తప్పకుండా ఏకాదశి నాడు, ద్వాదశి నాడు ఈ అంబరీషుడు వృత్తాంతాన్ని అందరూ తెలుసుకోవాలి. ఓం నమో నారాయణాయ.